వివాదాలు రాజకీయాల కారణంగా నత్తనడకన సాగుతున్న పోలవరం ప్రాజెక్టుపై ఇప్పుడు మరో రచ్చ మొదలైంది. బీజు జనతాదళ సహా ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తప్పుపడుతున్నాయి. ఏపీలో కట్టే ప్రాజెక్టుకు ఒడిశాలో ఎందుకు వ్యతిరేకత? అసలు కాంట్రవర్సీ ఏంటి? 1980లో ప్రాజెక్టుపై ఉమ్మడి ఏపీ, ఒడిశా సహా అప్పుడు మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్ భాగమైనందున ఎంపీ సర్కార్ మధ్య అగ్రిమెంట్ జరిగింది. ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 150 అడుగులకే పరిమితం చేయాలని, 36 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జింగ్ కెపాసిటీ ఉన్న స్పిల్వే నిర్మించాలనేది ఈ ఒప్పందంలో భాగం. తమ రాష్ట్రంలోని గ్రామాలు ఈ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్స్ కారణంగా ముంపుకు గురికావద్దని ఈ అగ్రిమెంట్ చేసుకున్నాయి. అయితే ఆ తర్వాత కాలంలో ప్రాజెక్ట్ డిజైన్ లో ఎన్నో మార్పులు వచ్చాయి. దీంతో ఒడిశాలో పోలవరంపై వ్యతిరేకత మొదలైంది. ప్రాజెక్టులోని ఫ్లడ్ డిశ్చార్జ్ కెపాసిటీని 36 లక్షల క్యూసెక్ల నుంచి 50 లక్షల క్యూసెక్లకు పెంచారని, దీనివల్ల భూభాగంలోని మల్కన్గిరి జిల్లాలో 162 గ్రామాలు నీట మునుగుతాయని అక్కడ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డిజైన్ లో మార్పుల వల్ల బ్యాక్ వాటర్ లెవెల్ 174 ఫీట్లకు పెరుగుతుందని తెలిపాయి. ఈ సబ్మెర్జెన్స్ 216 ఫీట్లని ఓ రిపోర్ట్, 232 ఫీట్లని 2019లో వెల్లడైన ఐఐటి రూర్కీ రిపోర్ట్ చెబుతోంది. దీనిపై ఒడిశాలో బీజేడీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ డిజైన్ ను తప్పుపడుతూ కేంద్రానికి లేఖలు రాయడం సహా సుప్రీంకోర్టులో కేసు కూడా వేసింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మరోసారి ఈ విషయాన్ని లేవనెత్తింది. ఇందుకు ఇతర పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఈ ప్రాజెక్టు కారణంగా వేల మంది గిరిజనుల జీవితాలు నాశనమవుతాయని ఆరోపిస్తున్నాయి. ఇది కాకుండా పోలవరం నిర్మాణంపై ఇప్పటికే 2011లో ఛత్తీస్గఢ్, 2019లో తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. మరి తాజా పరిణామాలు ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రభావం చూపిస్తాయా, లేక కేంద్రం అండతో ఆ అవరోధాలని అధిగమించి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం శరవేగంగా పూర్తవుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.